టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో తీయనున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా నుంచి ఒక ఆడియో టీజర్ రిలీజ్ చేసి సినిమా పైన భారీ బజ్ని క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ టీజర్తో కేవలం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా మంచి హైప్ని అందుకోగలిగారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్పిరిట్ సినిమా ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్లకుండానే భారీ అంచనాలు నెలకొనగా గత కొన్నాళ్లుగా ఈ సినిమా పైన ఓ క్రేజీ రూమర్ నెట్టింట వినిపిస్తోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ సినిమాలో నటించనున్నారని, ఈ సినిమాలో ఆయన ప్రభాస్ కు తండ్రి పాత్రలో కనిపిస్తారని వార్తలు రావడంతో స్పిరిట్ పైన ఉన్న హైప్ ఇంకాస్త పెరిగింది. అయితే ఈ వార్తలపైన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చారు. స్పిరిట్ మూవీలో చిరంజీవి ప్రభాస్ తండ్రిగా చేయడం లేదని, అసలు స్పిరిట్ సినిమాలో చిరంజీవి గారు ఏ పాత్రలో కనిపించబోరని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని చెప్పారు. అయితే తాను చిరంజీవితో కలిసి వేరే సినిమా చేస్తానని సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చారు. ఇదే సందర్భంగా సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ ది విలన్ క్యారెక్టర్ చేస్తున్నారా అని అడగ్గా సందీప్ దాని గురించి మాత్రం అవునని కానీ కాదని కానీ చెప్పలేదు. డాన్ లీ విషయంలో సందీప్ మౌనం వెనుక అంగీకారమే ఉందని, స్పిరిట్లో డాన్ లీ భాగమయ్యారని, అందుకే సందీప్ ఆ వార్తలను తిరస్కరించలేదని భావిస్తున్నారు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న స్పిరిట్ సినిమాను ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని సందీప్ వంగ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. యానిమల్ ఫేమ్ తృప్తి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే స్పిరిట్ మూవీకి సంబంధించి 60% బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్తయిందని సందీప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇకపోతే మొన్న మధ్య సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ వాయిస్ టీజర్ చూశాక బాలీవుడ్ బగ్గుమంది. ముఖ్యంగా కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఉండగా ప్రభాస్ ను ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఓ సెక్షన్ ఆఫ్ బాలీవుడ్ మీడియా అయితే ఇద్దరు లాస్ట్ ఫిలిమ్స్ కలెక్షన్స్ తీసి మరీ షారుఖ్ ఖాన్ పెద్ద సూపర్ స్టార్ అని తీర్పిచ్చింది. సందీప్ గాని ప్రభాస్ గాని స్పందించలేదు. మొన్న షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా కింగ్ టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఒక వీడియోని విడుదల చేశారు. అది చూస్తే దర్శకుడు సిద్ధార్థానంద్ చేసిన ట్వీట్ గమనిస్తే స్పిరిట్ కు అందులో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ కు కౌంటర్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ప్రభాస్ పుట్టినరోజు నాడు ఆయనకు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఇస్తూ స్పిరిట్ వాయిస్ టీజర్ విడుదల చేశారు. అందుకు బదులుగా హిందీ దర్శకుడు సిద్ధార్థానంద్ ఏం చేశారో తెలుసా? వెన్ స్టార్స్ గో బియాండ్ బీయింగ్ జస్ట్ ఏ సూపర్ స్టార్, దే కాల్డ్ హ్యాపీ బర్త్డే ఇండియాస్ కింగ్. స్టార్లు కేవలం ఒక సూపర్ స్టార్ గా కాకుండా అంతకు మించి ఎత్తుకు ఎదిగినప్పుడు వాళ్ళని కింగ్ అంటారు. హ్యాపీ బర్త్డే ఇండియాస్ కింగ్ అని షారుఖ్ ఖాన్ తో దిగిన ఫోటోను సిద్ధార్థానంద్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు. కింగ్ సినిమా టైటిల్ వీడియోలో అయితే గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక కింగ్ ఉన్నాడు అని పేర్కొన్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కు కౌంటర్ కింద ఇండియాస్ కింగ్ అని సిద్ధార్థానంద్ చెప్పారని పలువురు ప్రేక్షకులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు భావిస్తున్నారు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ తేడాలు లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరి సినిమాలైతే వసూళ్లు రాబడతాయో, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరి సినిమాలకైతే ఎక్కువ కలెక్షన్లు వస్తాయో ఆ హీరోయే పెద్ద సూపర్ స్టార్ అవుతారు. సాధారణంగా సోషల్ మీడియాలో ప్రేక్షకులు ఫ్యాన్ వార్స్ చేయడం చూసాం. కానీ ఇప్పుడు ఇద్దరు దర్శకులు, అది కూడా పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన వాళ్ళు ఈ తరహా ట్యాగ్స్ ఇవ్వడంలో ఇండైరెక్ట్ గా ఫ్యాన్ వార్ జరుగుతున్నట్టు ఉంది. అందుకని తెలుగుతో పాటు హిందీ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం నిశితంగా గమనిస్తున్నారు. 2 సినిమాల విడుదల టైంలో దర్శకులు మీడియా ముందుకు రాక తప్పదు. అప్పుడు ఈ క్వశ్చన్ ఫేస్ చేయక తప్పదు. ఇకపోతే తన కెరీర్ లోనే ప్రభాస్ ఫస్ట్ టైం IPS ఆఫీసర్ గా కనిపించనున్నారు. వర్షం పడుతుండగా ఓ జైల్లోకి సెంట్రీస్ కొత్త ఎంట్రీ అంటూ ఒక వ్యక్తిని తీసుకొస్తారు. ఇది నీ పెరేడ్ గ్రౌండ్ కాదు, వాక్ ఫాస్ట్ అంటూ జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ రాజ్ ఆర్డర్ పాస్ చేయగా పక్కనే ఉన్న ఆయన అసిస్టెంట్ IPS ఆఫీసర్ సార్, అకాడమీ టాపర్ సార్ అంటూ వచ్చిన ఆ వ్యక్తి గురించి చెప్తాడు. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవు, ఓన్లీ నెంబర్స్. వీడికి ఆ బ్లాక్ స్ట్రైక్ ఇచ్చి డీటెయిల్స్ రాసి లెఫ్ట్ అండ్ రైట్ సెంటర్ ఫోటోలు తీయండి అంటూ ఆ SP చెప్పడం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. వీడి గురించి విన్నాను, యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్లో తేడా ఉండదని.
కాంట్రాక్ట్ ఇష్యూస్ వల్ల ఓసారి టర్మినేట్ అయ్యాడని. చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడు అంటూ ప్రభాస్ రోల్ ని ఇంట్రడ్యూస్ చేయడం హైప్ ని క్రియేట్ చేసింది. వీడి బట్టలోడు తీసి మెడికల్ టెస్టులకు పంపించండి అంటూ ప్రకాష్ రాజ్ చెప్పగా, మిస్టర్ సూపరింటెండెంట్ నాకు చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉంది అంటూ ప్రభాస్ చెప్పడం ఎలివేషన్ అద్దిరిపోయింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన తృప్తి హీరోయిన్ గా చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబ్రాయ్, ప్రకాష్ రాజ్, కాంచనా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుల్షన్ కుమార్ టీ సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పైన ప్రొడ్యూసర్స్ భూషణ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, కిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగ నిర్మిస్తున్నారు.